Hi, welcome to my YouTube channel. Today's topic is why you should avoid sugar in your diet, major and minor reasons. మనము డైట్లో షుగర్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? కొన్ని మేజర్ రీజన్స్, కొన్ని మైనర్ రీజన్స్. Sugar should be avoided in the diet primarily because it contributes to numerous adverse health effects including obesity, diabetes, heart disease and metabolic problems. షుగర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ ఒబిసిటీ, వెయిట్ గెయిన్ అయిపోతారు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ అండ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్. సో అందుకని షుగర్ని అవాయిడ్ చేయమని చెప్తాం. మేజర్ రీజన్స్ ఆల్సో ఇంక్లూడ్ ఇట్స్ ఎబిలిటీ టు సప్రెస్ ద ఇమ్యూన్ సిస్టమ్, కాజ్ ఇన్ఫ్లమేషన్, increase triglycerides and bad cholesterol leading to insulin resistance and promote fat buildup in the liver. ఈ షుగర్ మేజర్ రీజన్స్ ఎందుకు షుగర్ని అవాయిడ్ చేయమంటాం ఫుడ్లో అంటే, అది షుగర్ తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోద్ది, ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది, ట్రైగ్లిసరైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఫ్యాట్ బిల్డప్ ఇన్ ద లివర్ ఉంటుందన్నమాట. సో వీటిలన్నీ మేజర్ రీజన్స్ వల్ల షుగర్ని డైట్లో అవాయిడ్ చేయమంటాం. షుగర్ కెన్ అడిషనలీ హార్మ్ డెంటల్ హెల్త్, కంట్రిబ్యూటింగ్ టు ప్రీమెచ్యూర్ ఏజింగ్, ఎలివేట్ బ్లడ్ ప్రెషర్, ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండ్ నెగిటివ్లీ ఎఫెక్ట్ మెంటల్ హెల్త్ అండ్ కాగ్నిషన్. షుగర్ ఇంకా ఏమేమి చేస్తుందంటే డెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వచ్చేస్తుంది, అంటే 50 years వాళ్ళే 70 years లాగా అయిపోతారు, 70 years ఆఫ్ ఏజ్ లాగా అయిపోతారు 50 years ఆఫ్ ఏజ్ ఉన్న. ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ ఎలివేటెడ్గా ఉంటుంది, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ సమ్ క్యాన్సర్స్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. More minor but still relevant reasons include sugar's role in upsetting mineral balance in the body, promoting yeast infections like Candida, causing hyperactivity and anxiety in children, worsening conditions like gout and arthritis, impairing nutrient absorption and causing digestive issues like acid reflux or dyspepsia. కొన్ని మైనర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, మైనర్ కాజెస్ కూడా షుగర్స్ రోల్ వల్ల. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మినరల్ బ్యాలెన్స్ అప్సెట్ అవుతుంది బాడీలో, కొన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ క్యాండిడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోతాయి, హైపర్ యాక్టివిటీ, చిల్డ్రన్లో అయితే హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ పెరిగిపోతుంది అండ్ ఇట్ కెన్ ఆల్సో కాజ్ హైపర్ యాక్టివిటీ అండ్ యాంగ్జైటీ. కొన్ని గౌట్, ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఆ కండిషన్స్ వర్సన్ అవుతాయి, న్యూట్రియంట్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు, డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ డిస్పెప్సియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. Excess sugar can stimulate addictive eating behaviors and cravings, escalating overall calorie intake and poor dietary habits. ఎక్సెస్ షుగర్ తీసుకునే వాళ్ళు అడిక్టివ్ ఈటింగ్ బిహేవియర్స్ ఉంటాయి, అంటే తినాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తారు, క్రేవింగ్స్ ఉంటాయి, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయి, మధ్యలో లెగిసిపోయి నిద్రలోంచి విపరీతంగా తినేస్తూ ఉంటారు. దీని అన్నిటి వల్ల క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, పూర్ డైటరీ హ్యాబిట్స్ అనమాట. ఇన్ సమ్మరీ, మేజర్ రీజన్స్ టు అవాయిడ్ షుగర్. అసలు మేజర్ రీజన్స్ ఏంటేంటి షుగర్ని అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తున్నాం? ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఒబిసిటీ పెరుగుతుంది, అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు షుగర్ తీసుకోవడం వల్ల. టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ ప్రీ డయాబెటిక్ అయితే డయాబెటిక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అయినా సరే సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. రైజెస్ హార్ట్ డిసీజ్ రిస్క్ బై ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్, ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ పెరిగి, ట్రైగ్లిసరైడ్స్ పెరిగి, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి అది హార్ట్ డిసీజెస్కి కారణం అవుతుంది. లీడ్స్ టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని తెలుసు కదా, అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి కారణం షుగర్ అనమాట. సప్రెసెస్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇంక్రీజెస్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాజెస్ టూత్ డికే అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్. కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్, టూత్ డికేస్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి. ఎలివేట్స్ క్యాన్సర్ రిస్క్ అండ్ యాక్సిలరేట్స్ ఏజింగ్ ప్రాసెస్. క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది షుగర్ తీసుకున్న వాళ్ళు, అండ్ ఏజింగ్ ప్రాసెస్ కూడా యాక్సిలరేట్ అవుతుంది. ఇంపేర్స్ కాగ్నిటివ్ ఫంక్షన్ అండ్ లింక్ టు డెమెన్షియా రిస్క్. కొంతమంది ఎక్కువ షుగర్ తీసుకున్న వాళ్ళు కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంపేర్ అయ్యి సరిగ్గా పనిచేయకుండా బ్రెయిన్ డెమెన్షియా, ఆల్జిమర్స్ డెమెన్షియా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమెన్షియా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మైనర్ రీజన్స్ టు అవాయిడ్ షుగర్. వాట్ ఆర్ ద మైనర్ రీజన్స్? చిన్న కారణాలు ఏంటి షుగర్ని అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తాం? కాజెస్ మినరల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రెడ్యూసెస్ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్. మనం తీసుకున్న ఆహారంలో మంచి పోషకాహారం ఉన్నా సరే దాంతోపాటు షుగర్ తీసుకోవడం వల్ల ఈ న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు గట్లో, మినరల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి, గట్ మైక్రోబయం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ప్రమోట్స్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ వర్సన్స్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ గౌట్ అండ్ ఆర్థరైటిస్. ఏదైనా క్యాండిడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ ఎక్కువైపోతాయి, వర్సన్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ గౌట్ అండ్ ఆర్థరైటిస్ వర్సన్ అవుతాయి. సో అందుకని
షుగర్ తీసుకోవద్దని చెప్తాం. ట్రిగర్స్ హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ అండ్ అప్టైట్ డిస్రెగ్యులేషన్. క్రేవింగ్స్ పెరిగిపోతాయి. చిల్డ్రన్లో అయితే హైపర్ యాక్టివ్గా ఉంటారు. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది చిల్డ్రన్లో, షుగర్ తీసుకున్న చిల్డ్రన్లో. సో షుగర్స్ని ఫుడ్లో అవాయిడ్ చేస్తే మంచిది. కంట్రిబ్యూట్స్ టు డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఫుడ్ ఎలర్జీస్. కొంతమంది గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయ్యి కాన్స్టిపేషన్ వస్తుంది, లేకపోతే బవల్ మూమెంట్స్ ఎక్కువ అయిపోయి డయేరియా వస్తుంది. సో డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొన్ని ఫుడ్ ఎలర్జీస్ కూడా ఈ షుగర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లీడ్స్ టు క్రేవింగ్స్ అండ్ పొటెన్షియల్ అడిక్టివ్ ఈటింగ్ బిహేవియర్. ఎక్కువ తినేస్తారు. షుగర్ క్రేవింగ్స్తో పాటు మిగతా ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువైపోయి అన్ని రకాల ఫుడ్స్ తినేస్తూ ఉంటారు. షుగర్ ఎందులో ఉంటే ఆ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఇవి అన్నమాట మేజర్ అండ్ మైనర్ రీజన్స్. Overall, minimizing added sugar intake is essential for maintaining metabolic health, cardiovascular wellness, immune defense, and long-term disease prevention. సో షుగర్ ఇంటేక్ తగ్గించుకుంటే మెటబాలిక్ హెల్త్ బాగుంటుంది, కార్డియోవాస్కులర్ వెల్నెస్ బాగుంటుంది, ఇమ్యూన్ డిఫెన్స్ మెయింటైన్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ డిసీజ్ ప్రివెన్షన్ కూడా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.